విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఐక్యం చేసి మరి ఆనాడు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి నేడు బీసీ ఉద్యమంలో పాల్గొన్నట్టు మా తమ్ముడు రాజారాం యాదవ్ గారు నిరంతరం చిన్ననాటి నుండే బీసీ అంటేనే ఆర్ కృష్ణన్న, అంటే ఆర్ కృష్ణన్న పేరే బీసీ కృష్ణన్నగా పేరు వచ్చేటట్లు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈ వయసులో కూడా పోరాటంలోనే ఉన్నాడు. ఇంకా మరి జాతికి బీసీ జాతికి అంకితమైనటువంటి ఆర్ కృష్ణన్న గారికి, మరి గౌరవనీయులు మా సహచర ఉద్యమకారుడు చీఫ్ మాజీ మా అన్న వినయభాస్కర్ గారికి, సోదరుడు మరి ఈ మధ్యకాలంలో ఒక బీసీ ఎజెండానే నాకు లాస్ట్ అంతగానే ఏం లేదు అని చెప్పి అన్నీ చేసిన బీసీ రాజ్యం రావాలంటే మనం త్యాగం చేయాల్సిందే. ఏదో ఒక జర్నలిస్ట్గా ఎన్నో చేసిన మంచి చెడులన్నీ చేసిన, కానీ చివరిగా బీసీల గురించి నేను పాటుపడతా అని చెప్పి మరి ఒక లైన్ తీసుకొని ఈరోజు పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ మల్లన్న గారికి, ఇంకా సంఘ నాయకులు పెద్దలు సిద్ధరామయ్య గారికి క్షమించాలా, మా అన్నక ఇంకా మా అక్కలకు మా అన్నలకు తమ్ములకు సమయం లేదు కనుక అందరికీ పాత్రికేయులకు అందరికీ పేరు పేరు నమస్కారం. చాలామంది కూడా బీసీలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారు, కానీ నెక్స్ట్ ఉద్యమ కార్యాచరణ ఏందనేది మాత్రం చాలామంది మాట్లాడాలి. ఇక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది మాట్లాడుతూ వచ్చాం. కనుక ఎప్పుడైనా మీటింగ్ పోవాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని మీద ఒక క్లారిటీ రావాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యం కావడానికి సిద్ధంగా ఉన్నారు 100%. గ్రౌండ్ కింద ప్రజలకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇంకా మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. నేను జనగాం పోయినాను, చాలామంది వచ్చి సార్ బీసీ కులగన అంటున్నారు కదా, ఏంటి సార్ అది వాళ్ళు చేస్తామనుకో ఏమొస్తుందని, అంటే ఏ కులం ఎంతమంది ఉంటారు అని మాత్రం తెలుసుకోవడానికి అనుకుంటారు కొంతమంది ఉద్యోగాలలో రిజర్వేషన్ వస్తుందేమో అనుకుంటున్నారు కొంతమంది, కానీ దానివల్ల ప్రయోజనాలు అనేది ఇంకా చాలామంది తెలియదు. కొంతమందికి ప్రజలకు తెలియదు, విద్యార్థులకు తెలియదు, చాలామంది నాయకులకు కూడా తెలియదు. ఈరోజు మనం ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమనుకుంటే లేదు. ఇలా పార్లమెంట్లో కూడా జనాభా ప్రాతిపదికగా పార్లమెంట్లో కూడా మనం ఎంపీలో ఉంటే ఏదనుకుంటుంది మనం చట్టం తీసుకొచ్చేవాళ్ళం. ఇలా ఎట్లయిపోయిందంటే మనమే అన్నం తీసుకుపోయి పెడుతున్నాం, గిన్నె తీసుకుపోయి వండి వాళ్ళకి ఇస్తున్నాం, ఇచ్చి లైన్లో నిలబడి బిచ్చగాళ్ళు లేక పిస్తరాకులు పట్టుకొని పప్పు వేస్తావా తాకలి అన్నం వేస్తావా అని అడుక్కునే పరిస్థితిలాగా ఉందన్నమాట. మనం తీసుకుపోయి వాళ్ళ చేతికి ఇస్తున్నాం, మళ్ళీ అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఎప్పుడైతే ప్రజలను చైతన్యవంతులను చేయకుండా, ప్రజలకు చెప్పకుండా, ఆ బానిసత్వం నుంచి బయటకు పడకుండా ఎప్పుడైతే వాళ్ళని అందరినీ చేస్తామో, అలాగే ఎప్పుడైతే బయటికి రాగమో అప్పటి వరకు ఈ టెంట్లు ఈ మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. ఈ మీటింగ్ల ద్వారా కొంతమంది నాయకులు అవుతూనే ఉంటాం, ఏదో ప్రయోజనాలు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఊరికేది ఏం లేదు. కనుక ఇలా ఉద్యమ కార్యాచరణ అనేది మనం చూసుకోవాలి. చాలామంది అన్న సంఘాలను విడదీస్తున్నారని చెప్పింది, వాళ్ళ పనే అది. ఊళ్ళల్లో కూడా మీరు చూడండి, బ్రహ్మాండమైన మెజార్టీతో సర్పంచ్ అవుతాడు, ఎంపీపీ అవుతాడు, తర్వాత అయిపోయి మొత్తం ఖతం అయిపోతాడు, జెడ్పీటీసీ అవుతాడు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవుతాడు, మళ్ళీ జీవితంలో మళ్ళీ జెడ్పీటీసీ గెలడు. అంటే ఆ స్థాయి పోయే వరకే, చెట్టు కనిపించే వరకే మొత్తం బుడం నరికేస్తారు. ఎట్లా నరికేస్తారంటే మన చేతులతోనే పొడిపించేస్తారు, క్యారెక్టర్ అసెస్ చేస్తారు అంతే ఈజీగా. ఒక కుక్కని చంపాలంటే ఏం చేస్తారు, అరే పిచ్చి వేసిన కుక్క కాగానే ఇంటి యజమాని వినిపించి చంపుతాడు, అరే పిచ్చి వేసినట్ట మా పిల్లల్ని కలిస్తే కష్టం, సంపండి మున్సిపాలిటీ ఫోన్ చేసి సమీపిస్తారు అన్నమాట. అంటే అది ముద్ర చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా ఎదిగిన నాయకత్వం జరగడం, ఎదగకుండా చేయడం. మనం రిజర్వేషన్ల ద్వారా కూడా చూస్తాం, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, సర్పంచ్ అయినా కానీ జడ్పీ చైర్మన్ కానీ ఏదైనా పోస్ట్ చేయాలంటే అరే మనం చెప్పినట్లు ఎవడింటాడు రా, జీతగాళ్ళు ఉంటారా చూద్దాం, ఇంకెవరైనా ఉంటారా చదువురాను చూద్దాం, యాక్టివ్ ఉండండి. ఎవరైనా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన తీసుకొచ్చి
జిల్లా పరిషత్ చైర్మన్ చేయరు, ఇంకా వేరే పోస్ట్ లేరు. ఎందుకు చేయరంటే వీడు మళ్ళీ ప్రజలను చైతన్యవంతం చేస్తాడు, మళ్ళీ జాతిని మేలుకొల్పుతాడు. మన పూసలు కదిలిపోతాయి, ఏవి మన బేస్మెంట్ మొత్తం కదిలిపోతాడు. మనం మొత్తం మనం అనుకునే స్థాయికి మనం వస్తాం. అప్రమత్తంగా ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు అందరూ. ఈరోజు ఎట్లయితే మనం ఐక్యంగా అయినామో వాళ్ళు అట్లా ఐక్యంగా మన చేతికి వస్తుందంటే అందరూ ఐక్యమే కథం చేసేస్తారు. మరి ఏం చేయాలి మనం? దయచేసి ఆలోచన చేయాలి. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తే బాగుండదు, అవసరం లేదు. ఒకటేం చెప్తున్నా, మన కార్యాచరణ మనం ముందు తీసుకెళ్ళాలి. ఈ గడ్డ మీద ఎంతమంది పెద్దలు చెప్పినట్లు ఇది ఉద్యమాల గడ్డ. ఈ గడ్డ ఇక్కడ నుంచి నక్సలైట్ యుద్ధం ఇక్కడే ఉంటుంది. దేశాలు దాటి తీరాలు దాటి వెళ్ళిపోయింది. సాయుధ పోరాటం పుట్టింది, అనేక పోరాటాలు పుట్టినాయి. కానీ కరెక్ట్గా బీసీ ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది అన్నీ కొట్టుకపోయింది. కృష్ణన్న ఉద్యమం కొట్టుకపోయింది, శ్రీనివాస్ గౌడ్ జాజులను కొట్టుకపోయింది. ఆయన శిష్యులు ఎంతమంది అయితే జెండా పెట్టుకొని ఎవరైతే రకరకాలు వచ్చిందో అందరూ కూడా అన్ని ఉద్యమాలు కొట్టుకపోయినాయి. తెలంగాణ ఉద్యమంలో అందరూ కొట్టుకుపోయినారు. తెలంగాణ ప్రధానంగా ఉంది. తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళు కానీ, సచ్చినోళ్ళు కానీ, తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వాళ్ళు కానీ జనాభా కానీ అత్యధిక శాతంగానే పార్టిసిపేషన్ ఉంది. మరి మేము ఉన్నంత వరకు మేము చేసినాం. అసెంబ్లీలో వచ్చినప్పుడు నేను వినయన, అంతకుముందు బీసీ స్కాలర్షిప్లో బీసీ హాస్టల్ వచ్చినప్పుడు అరే ఇందిరా పార్క్ దగ్గర అన్నం బాగాలేదు, పప్పుచారు బాగాలేదని మా నాయకులు ధర్నాలు చేస్తుంది. అరే అన్నం బాగుండాలి, తిండి కూడా బాగాలేకపోతే ఎట్లా మన బతుక ఇదే బతుక అని చెప్పి ఆ రోజు మాట్లాడి హాస్టల్లో ఏం తిండి ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎలా మీరు ఉండాలని చెప్పి మాట్లాడిన దానిలో కూడా బీసీలో ఉన్నారు. బీసీ గురుకులాలలో కూడా చదువుకుంటే బాగుపడతాని 1000 గురుకులాల దగ్గర ఉంటే దానిలో కూడా మా పాత్ర ఉంది. బీసీ మహిళలు, బీసీ స్టూడెంట్స్, అమ్మాయిలకు ఏ అవసరాలు ఉంటాయి ఇట్లా అని కూడా దాని పాత్ర ఉంది. చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేయడంలో కూడా మా పాత్ర ఉంది. కులగణన చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి కులగణన చేస్తామని చెప్పి కూడా మా పాత్ర ఉంది. రిజర్వేషన్ లేకపోయినా మార్కెట్ యార్డుల్లో, ఎమ్మెల్సీలలో ఇవాళే ఖచ్చితంగా దానిలో కూడా మా పాత్ర చేసే వరకు చేస్తాం. ఇంకా చాలా చేయాల్సింది ఉండే, చేయలేకపోవడానికి ఇంకా సమయం ఉంది కదా అనుకున్నాం. మా వంతు మేము చేసినాం. ఇలా మేము ఖచ్చితంగా మా పార్టీ నుంచి మేము ఏం చేసినా మాకు స్వేచ్ఛ, మీ ఇష్టం, మీ జాతుల గురించి మీరు ఎంతన్నా కొట్టాలని, మీరు ఢిల్లీ కాకపోతే గల్లీ నుంచి ఏమైనా చేయండి అని చెప్పి అక్కడ మాకుంది. అందుకని నేను కానీ వినయన కానీ మేమందరం కూడా ఎప్పుడు మా రాజరామ్ కానీ మా తమ్ముడు కానీ ఎప్పుడు ఎవరు చూసినా మేము వస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, అనేక ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు కాదు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ ఉద్యమం ఢిల్లీ చేయాలన్నా, ఇందిరా పార్క్ చేయాలన్నా ఒక బీసీలుగా, దళితులుగా, బహుజనులుగా. ఇలా బహుజనులు అంటే ఇలా మేము గౌళ్ళు ఒక రాష్ట్రంలో ఎస్సీగా ఉన్నాం, వడ్డీలు ఎస్టీలుగా ఉన్నారు, బీసీలు ఉన్నారు, రజకులు ఇంకో దగ్గర ఎస్సీలుగా ఉన్నారు. ఇలా రకరకాల రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు ఉన్నాం. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈ కులవృత్తులు అన్ని కూడా దళితులు, దళిత జాతి అణచివేయబడింది. దళితులు అంటే అణగారిన వర్గం అని. దళితులు అంటే ఎస్సీ ఎస్టీలే కాదు, అణగారిన జాతులు అని. విద్యార్థి దశ నుంచి కూడా మేము అనేక ఉద్యమాలు, కుల సంఘాలు, ఎవరికి అన్యాయం జరిగినా ఆ క్రమంలో పోరాటం చేసుకుంటే కొట్లాడుకుంటే ఈదుకుంటేనే ఇంతవరకు వచ్చినాం. మరి ఇలా కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మేమందరూ కూడా ఇలా అందరూ ఐక్యం చేయాలి. ఒకరి మీద ఎవరు మనం మాట్లాడుకోవద్దు, విమర్శించుకోవద్దు, సంఘాల మధ్య విమర్శించుకోవద్దు. పార్టీ వారిగా ఎవరు చేతనైనంత వాళ్ళు బయటకు వచ్చి సహకరిస్తే అందరూ సహకరించాలి. చేతనైతే సహకరించాలి, లేకపోతే కాముండాలి. కానీ ఎవరైతే ముందుకు పోతాడో వాళ్ళని కాలు పెట్టి గుంజే కార్యక్రమం ఏ పార్టీ కూడా చేయదు. సరే ఏదైనా ఉండండి, మంచి పరిణామం, శుభ పరిణామం. ఇలా అందరూ అన్ని సంఘాలు ఐక్యమైన ఎవరు పిలిపించినా అందరూ వస్తూ ఉన్నారు, ఒక తాటిపైకి వస్తూ ఉన్నారు. ఇలా విద్యార్థి దశ నుంచి రాజారాం గారిని కానీ తమ్ముడిని కానీ చూసినాం మేము. ఆ రోజు మెస్సు బంద్ చేస్తే అందరికి ఉండేది విద్యార్థులే, బీసీలే, ఎస్సీ ఎస్టీ బీసీలే. యూనివర్సిటీలో మెస్సు బంద్ చేసి వెళ్ళిపోతారని తిండి లేకపోతే బయట ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడ అన్నం పప్పు వండి రాత్రులు గోవులకి పంపేది. పాదయాత్ర చేస్తామంటే బొక్కలు వస్తుండే. అదే బాబు చెప్పులు కూడా లేదని చెప్పి బాధపడేది. ఆ రోజు మరి విద్యార్థి దశలో కష్టాలు పడ్డది కూడా ఈ వర్గాల వాళ్ళే.
అనేక ఉద్యమాల్లో కూడా ముందున్నది కూడా. ఇలా మన గురించి వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు అందరి గురించి చేసినాం, రైతుల గురించి అన్ని వర్గాల గురించి చేసినాం. ఇలా మన వంతు వచ్చింది. ఇలా మన వంతు వచ్చినప్పుడు మన గురించి మనం చేసుకోవాలి. రాజ్యాధికార దిశగా ఇలా రిజర్వేషన్ ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్ కావాలన్నా కోర్టుకు పోతే కొట్టేస్తుంది, బీహార్లో కొట్టేస్తుంది. ఏ రాష్ట్రం పోయినా మీరు ఎంత సంఖ్య ఉంటారో తెలియదు, ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అని. అన్నిటికీ మూలం ఇదే. కనుక ఇలా పార్లమెంట్లో కూడా మనం చెప్పినాం. మేము ముగ్గురం కూడా పోయినప్పుడు విద్యార్థులు మళ్ళీ మీటింగ్ పెడితే వచ్చింది. అందరూ కూడా ఏం చేద్దామన్నాను, మీరు ఎప్పుడైతే కదులుతారో అప్పటి వరకు కూడా ఈ దేశం బాగుపడదు. మీరు త్యాగాలు చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా త్యాగాలు చేద్దాం. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా విప్లవం రావాలని, కులగణన కావాలని, పార్లమెంట్లో సవరణ చేయాలని చెప్పని ప్రతి రాష్ట్రంలో కూడా కులగణన చేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది? ముఖ్యమంత్రి గారు చెప్తాను, నేను అనుకోలేదని. ఎందుకు మరి అనుకోలేదని ఎందుకు వచ్చింది? ఎక్కడ ఓటే ఎక్కడ ఎన్నో హామీలు ఇచ్చింది. కనుక ఇగో మీరు గొర్రెల గురించి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డబ్బులు వేసేస్తాం, మీకు ఇంకా ఏదాలు చేయొచ్చు, కులగణన చేస్తాం, 6 నెలల్లో 2600 మందికి మీకు పదవులు వస్తాయని చెప్పినప్పుడు, అరే నాకు పదవి వస్తుంది కదా, నేను కార్డు పట్టించుకొని నేను గర్వంగా తిరుగుతా కదా అని చెప్పి ఇవందరూ కూడా మేము ఏం చేసినా ఇల్లే. మరి మీరు అన్న ప్రకారం ఓట్లు వేసారు, మీరు మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్న ప్రకారం 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పుడు దగ్గర వచ్చింది. మరి జానారెడ్డి గారికి అప్పచెప్తే గతంలోనే జానారెడ్డి గారు మరి ఈరోజు పెన్షన్ రిజర్వేషన్ ఎందుకు తగ్గింది? ఇప్పుడే కాంగ్రెస్ నాయకుడు మరి మన శివశంకర్ గారు, మన జాతి పెద్ద ముద్దుబిడ్డ శివశంకర్ గారు కొడుకు ఏం చెప్పిండు? అరే ఆ రోజు తక్కువ కావడానికి ఈ పార్టీ కాదా కారణము, ఇగో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి కోర్టులో సబ్మిట్ చేస్తే వ్యతిరేకంగా వచ్చింది, ఇమీడియట్ గా ఈస్ట్ గవర్నమెంట్ వచ్చింది కనుక అది ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. మరి అది కారణం. నేనే కోర్టు వేసిన కోర్టుకు పోయినా, కర్ణాటక బీసీ అడ్వకేట్ పట్టుకొని సుప్రీంకోర్టు వరకు పోయినా అని చెప్పి ఆయనే చెప్పిండు, ఆయనే సమాధానం చెప్పిండు. కనుక మరి ఆయన సమాధానం చెప్పిండు. ఇప్పుడు వీళ్ళని కాదు మనం కొట్టాల్సింది. ఇక వాళ్ళు కొట్లాడితే కాదు, మనం అందరం కలిసి కొట్లాల్సిన అవసరం ఉంది. ఇక నిన్న మొన్న కృష్ణ పోయొచ్చిండు, మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా 3 రోజులు ఢిల్లీ పోయొచ్చిండు. మీరు అందరు సంఘాల వారు చేస్తుండొచ్చు, కానీ ఒక ఎజెండా దీనిలో మాత్రం అందరూ ఐక్యంగా, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, ఎవరు బీసీల సొత్తు ఇది. కనుక మనం అందరం ఐక్యమైతేనే ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి మన నాయకులు కూడా బలం వస్తుంది. మనం గట్టి కొట్లాడితే సారిగో రేపు మళ్ళీ మనం గల్లంత అయిపోతాం, బీసీల కోపం వచ్చింది, అమలు చేయాలని హామీల కన్నా ఎక్కువ అమలు చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు ఒక జీవో విడుదల కాలేదు, జీవో విడుదల అయింది, గంటనే ఉంది. కులగణన గురించి మరి చాలా మంది వ్యతిరేకంగా చూస్తూ ఉన్నారు. కులగణన చేస్తే మన ఓట్లతో పెద్దగా అయినటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, వాళ్ళ బతికేముంది, మన బతికేముంది అన్ని బయట పడతాయి. రేపు రిజర్వేషన్ వస్తే వీళ్ళందరూ కూడా రేపు విలచెత్తుకోదు అధికారం అని చెప్పి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అదే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఎలక్షన్స్ పెట్టాలంటే మాట ప్రకారం కులగణన చేయాలి. 10 రోజులలో అయిపోతుంది. 10 కోట్ల జనాభా ఉన్నటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బీహార్లో కావచ్చు, అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా నెల రోజుల్లో కంప్లీట్ చేసింది. ఒకే 2 రోజులు 3 రోజులలో సగం సర్వే చేసినటువంటి హిస్టరీ ఇక్కడ ఉంది. అధికారులు ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటే 10 రోజులలో కులగణన అయిపోతుంది. 10 రోజులలో మీరు చట్టసభల్లో పౌరులు గడవచ్చు. పార్లమెంట్ లో కూడా మీరు అక్కడ ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడగవచ్చు. రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా వారి బీసీ ఎజెండా ఎత్తుకున్నారు కొత్తగా. మరి మీరు మీ నాయకుడు భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాలంటే, మీ నాయకుడి మాట నిలబెట్టాలంటే ప్రజల ముందు మీరు నిర్దోషిగా మీరందరూ కూడా వాళ్ళ మాట నిలబెట్టకపోతే ప్రజల ముందు దోషంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక మీరు మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటే మీకు కూడా మంచిగా మరి ప్రజల నుంచి బీసీ నుంచి ఆదరణ ఉంటుంది. కనుక మీరు అనుకున్న స్థాయికి ఎదిగిండ్రు, ముఖ్యమంత్రి అయిపోయింది. మరి అయిన తర్వాత మాట తప్పపోతే మరి ఈ పెద్ద 60% జనాభా ఉన్నటువంటి జాతి మరి మాట తప్పలేదు కదా పేరు వస్తుంది. ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. దాని తర్వాత
రిజర్వేషన్ మీరు ఇచ్చిన ప్రకారం అమలు చేయాల్సిందే. ఇదే కాకుండా బీసీ కులాలకు మీరు ఇస్తున్నటువంటివి అనేక రకాలుగా గౌన్లకు 20% వన్ షాప్ ఇస్తామన్నారు, గొర్రెలు ఇస్తామన్నారు, రజకులకు, నాయకులకు, విశ్వబ్రాహ్మణులకు, దళితులకు అనేక రకాల వరకు ఎన్నో మాటలు ఇచ్చారు. మిమ్మల్ని మాకన్నా బ్రహ్మాండంగా ఇస్తారని ఆర్థికంగా బాధపడతామని చెప్పి మరి మీకు అధికారం ఇచ్చారు. కనుక ఆ దిశగా ఉండాలి. ఖచ్చితంగా పార్టీలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. అందరు కలిసి ఒక తాటిపైకి వచ్చి ఏం చేస్తాం, మన కార్యాచరణ, మన ఉద్యమకారులు ఏం చేస్తాం, మనం ఏ కార్యక్రమం చేస్తాం, భిన్నంగా ఉండాలి. మనం భిన్నంగా ఉండాలి, భయపడకుండా ఉండాలి, మిలిటెంట్ మాదిరిగా ఉండాలి. మిలిటెంట్ అంటే ఏదో కొట్లాటని కాదు, ధైర్యంగా పౌరుషంగా అయ్యేటట్టు ఉండాలి. ధైర్యంగా పౌరుషంగా ఏ త్యాగాలకైనా సిద్ధమై ఉండాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ ఉద్యమానికి కూడా అన్ని త్యాగాలకు సిద్ధమై, ప్రాణ త్యాగాలు కూడా సిద్ధమై మనం కావాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఒక్కనైనా సరే ఉద్యమానికి వదిలిపెట్టాలి. అరే నువ్వు పుట్టినవరా, నా రక్తం, చలో నువ్వు వెళ్ళి బిడ్డ, ఈ ఉద్యమంలో పాల్గొను, నువ్వు ఎక్కడ మీటింగ్ అయితే కొట్లాడి మేము చూసుకుంటామని చెప్పి కుటుంబాలు కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. మరి నాయకులు కూడా కిందని వాళ్ళని పిరికి పందల్లా పిరికి తయారు చేయదు, పిరికిగా తయారు చేయదు, పౌరుషంగా తయారు చేయాలి. పౌరుషంగా మొత్తం శాసించే స్థాయి ఉండేటట్టు తయారు చేయాలి. తయారు చేసి మనం ఇండియాలో కూడా తెలంగాణ చూసి నేర్చుకోవాలన్నట్టు, తెలంగాణ చూసి మనం తయారు చేయాలన్నట్టు. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కర్ణాటకలో చాలా మంది వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసిరన్నా, మా యూనివర్సిటీకి పోతే సెంట్రల్ యూనివర్సిటీలో ఇవన్నీ ఇచ్చారు మీ గురించి. మరి ఏమేమి చేయాలి, మేము కూడా కర్ణాటకలో, ఇక్కడ ఉత్తర కర్ణాటకలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మరి నిజాం నుంచే విడిపోయిన మేము కూడా అని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. అట్లా అనేక ఉద్యమాలు చేయాలంటే తెలంగాణకు వచ్చి రీసెర్చ్ చేసుకొని పోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఉద్యమాలు కూడా. కనుక మనం కూడా ఆ తరహా మిలిటెంట్ తరహాగా మనం పౌరుషంగా కొట్లాడేటట్టు, నిలదీసేటట్లు, అందరూ ఐక్యమయ్యేటట్లు చేయాలి. దయచేసి ఎవరే వేదిక ఉన్న పెద్దలకు కానీ చెప్తున్నా, తెలుసో తెలియకో తప్పులు అందరం చేస్తుండొచ్చు, కానీ భవిష్యత్తులో ఎవరైనా కూడా చేయదు, ఏ తప్పు కూడా మనం చేయదు. మనోడు కూడా ఎదుగుతున్నాడంటే సంతోషపడాలా. ఒకడు ఎదగాలంటే ఎంత కష్టం, ఒక ఊరికి సర్పంచ్ ఇవ్వాలంటే కష్టం. పైసలు సంపాదించవచ్చు, ఇంకా రకరకాల ఏదైనా సంపాదించవచ్చు, కానీ రాజకీయంలో ఎదగాలంటే మామూలు విషయం కాదు. ఎన్ని కుట్రలు ఉంటాయి, ఎన్ని కుతంత్రాలు ఉంటాయి, ప్రతిది కూడా మనం సాధించుకునేది రాజకీయం ద్వారానే. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని అంబేద్కర్ గారు చెప్పినట్లు ఇదే మాస్టర్ కి. కానీ ఈ దిశగా వచ్చినప్పుడు మనం ఏం చేసినాం, సంఘాలు ఏం చేసినాయి, నా జాతిలో నిలబడ్డాడు, సంఘాలు ఏం చేసినాయి, వ్యక్తులు ఏం చేసినాం, మా పాత్ర ఏంటి ఈయన ఎదుగుదలలో అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక భవిష్యత్తులో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి ఈ బీసీ జనగణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ జనగణ చేసి తమిళనాడు తరహా పార్లమెంట్లో కూడా దీని అమలు తెలుసుకొని స్పష్టమైన వైఖరినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వేరే కులపైన ఇంతకుముందు దేవేంద్ర రెడ్డి ఓ యూత్ పిల్లాడు వచ్చిండు మా జిల్లా నుంచి, అన్న నిజంగా నేను చూస్తున్న ఊళ్ళో అన్యాయం జరిగింది, నేను ఏం త్యాగం సిద్ధం చేయాలని చెప్పి అక్కడ పీడిఎస్ రాష్ట్ర నాయకుడు ఎస్సీ మా వెంకన్న వచ్చాడు, సర్పంచ్ సంఘం నాయకుడు, ఆయన ఎప్పుడన్నా ఉండాల్సిందని. కనుక మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వ్యతిరేకించిన వాళ్ళని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మనం ముందుకు కొనసాగాలని చెప్పని వేదిక ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి ఉద్యమాలను తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ.